హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎంసీ ఫ్యాక్ట్స్. మహాభారతం ఎపిసోడ్ 23. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అర్జునుడి అద్భుతమైన ప్రేమ కథలు. ఇందులో ఎన్నో సింబోలిజమ్స్ అంటే ముందుగానే తన ప్రేమకు సంబంధించిన హింట్స్ కూడా భారతంలో ఉంటాయి. ఇక ఈ వీడియో మొదలు పెట్టక ముందు ఇది మహాభారతం ఎపిసోడ్ 22కి కంటిన్యూషన్ కాబట్టి మీ మంచి ఎక్స్పీరియన్స్ కోసం ప్రీవియస్ ఎపిసోడ్ ని కూడా కవర్ చేయండి. లింక్ అనేది కామెంట్ సెక్షన్ లో అందిస్తాం. ఇక కథలోకి వెళితే ముందు భాగంలో మాట్లాడుకున్నట్టు అర్జునుడు గంగా నదిలో దిగి అద్భుతమైన బాహులతో ఈత కొడుతూ స్నానం చేసి పైకి వచ్చి దాన ధర్మాలు చేశాడు. ఇదంతా చూసిన ఉలూపి ప్రేమలో పడిపోయింది. అప్పుడే అర్జునుడు దాన ధర్మాలు పూర్తి చేసుకుని నదిలో ఇంకోసారి మునిగాడు. అలా నదిలో మునిగినవాడు మళ్ళీ కనపడకుండా పోయాడు. అవును, ఆ ఉలూపి అర్జునుడిని పట్టుకొని అదృశ్యమై పాతాళ లోకానికి తీసుకువెళ్ళింది. దాంతో నది తీరాన ఉన్న జనాలు హడలిపోయారు. అప్పుడే కొంతమంది పురోహితులు వచ్చి, భయపడగండి, అర్జునుడు కారణ జన్ముడు, అతడిని ఎవరో పాతాళానికి పట్టుకు వెళ్లి ఉంటారు, అంతే తప్ప ఆయనేమీ మునిగిపోలేదు, అర్జునుడికి ఏమీ అవ్వదు అని అన్నారు. నదిలో మునిగిన అర్జునుడు మళ్ళీ పైకి వద్దాం అనుకునేలోపు కళ్ళు తెరవగానే పాతాళాన్ని చూశాడు. ఆ గది అంతా బంగారంతో మెరిసిపోయింది. అద్భుతమైన సౌందర్యంతో పక్కనే ఉలూపి కూడా వెలిగిపోయింది. అర్జునుడు తెల్లబోయి, ఎవరు నీవు అని అన్నాడు. దాంతో ఉలూపి, నేను నాగలోక కన్యని, కౌరవ్యుడి కూతురుని. తండ్రి గారు ఎప్పటినుంచో నాకు వివాహం చేయాలని చూస్తూ వచ్చారు. కానీ ఈ మగవాళ్ళు ఎవ్వరూ నన్ను ఆకర్షించేలా కనపడలేదు. నిన్ను చూసినప్పటి నుండి వీడు కదా మగాడు, వీడు కదరా ధీరుడు అని అనిపించింది. కాబట్టి అర్జున, నేను నిన్ను ప్రేమించాను, నన్ను వివాహమాడు అని వేడుకుంది ఆ సుందరి ఉలూపి. దానికి అర్జునుడు చిరునవ్వు నవ్వి, సుందరి, నీవు నాకు నచ్చావు, కానీ నేను ఏడాది పాటు బ్రహ్మచర్య దీక్షతో తీర్థయాత్రలకు వెళ్లాలని నిశ్చయించుకున్నాను. నేను బ్రహ్మచర్య దీక్షని వీడలేను కదా అని అన్నాడు. దానికి ఉలూపి, అర్జున, నీవు ధర్మరాజుకి ఇచ్చిన మాట కేవలం ద్రౌపదితోనే వర్ధిస్తుంది, కానీ మిగిలిన భార్యలతో కాదు. అంతేకాక ఓ స్త్రీ తనంతట తానే వచ్చినప్పుడు కాదనటం మహాపాపం అని అన్నది. దానికి అర్జునుడు అవును కదా అని అనుకొని ఉలూపి మాటను అంగీకరిస్తూ ఆమెను పెళ్లాడాడు. వెంటనే ఉలూపి గర్భం ధరించి ఇరావంతుడు అనే కుమారునికి జన్మనిచ్చింది. దాంతో నాగరాజు తన మనవడు ఇరావంతునికి దగ్గరగా తీసుకొని ముద్దాడాడు. అలా అర్జునుడి మొదటి కుమారుడైన ఇరావంతునికి అటు నాగశక్తులు ఇటు నరశక్తులు కూడా లభించాయి. ఈ ఇరావంతుడి పరాక్రమం ఏంటో భవిష్యత్తులో వర్ణించుకోబోయే యుద్ధాల్లో మనం వింటాం. అయితే ఇరావంతుడు అలా ఒక్కసారిగా పొడుగ్గా పెద్దగా మారాడు. అర్జునుడు ఆశీర్వాదాలిస్తూ ముద్దాడుతూ అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. అలా నీటిలో మునిగిన అర్జునుడు ఇలా పైకొచ్చాడు. అక్కడున్న జనులంతా ఎంతో సంతోషించారు. మునిగింది గంగలో కాదు, ఉలూచి ప్రేమలో అని అర్జునుడు అక్కడున్న జనులతో జరిగినదంతా వివరించాడు. అలా అర్జునుడు తన తీర్థయాత్రను కొనసాగిస్తూ మణిపుర దేశానికి చేరాడు. మణిపూర్ రాజ్యానికి రాజు అయిన చిత్రాంగదుడు అర్జునుణ్ణి ఎంతో సత్కరిస్తూ ఆహ్వానించాడు. తన సింహాసనం మీద కూర్చోబెట్టి మరీ పూజించాడు. అప్పుడే చిత్రాంగదుడి కుమార్తె అయిన చిత్రాంగద అర్జునుడి కంటపడింది. ఆమెను చూడగానే అర్జునుడు ప్రేమలో పడ్డాడు. ఆ కన్య కూడా అర్జునుడిని చూస్తూనే ఎంతో ఇష్టపడింది. దాంతో అర్జునుడు చిత్రరాజుతో, రాజా, నీ కుమార్తెని చూడగానే నేను ఇష్టపడ్డాను, నేను వివాహమాడాలనుకుంటున్నాను అని అడిగాడు. దాంతో ఆ చిత్రాంగదుడు, మాకు సమ్మతమే, కానీ ఒక నియమం కూడా ఉన్నది. మా వంశంలో ఒక్కడే కొడుకు పుడతాడు, ఎక్కువగా స్త్రీలు జన్మిస్తారు. దాంతో మేము వంశాన్ని నిలబెట్టడానికి మాకు జన్మించే స్త్రీ యొక్క కుమారులను దత్తత తీసుకొని మా రాజ్యాన్ని కొనసాగిస్తుంటాము. 10 తరాల నుంచి కుమారులు జన్మించినప్పటికీ నా తరానికి ఒక్కటే కుమార్తె జన్మించింది. కుమారులు కూడా లేరు. అందుకే నా కుమార్తెను పుత్రిభావంతో పెంచాను. ఇందుకు మీరు ఒప్పుకోగలరా అని అన్నాడు. ఇక్కడ పుత్రిభావము అంటే కుమార్తెకి జన్మించే కొడుకుని దత్తత తీసుకోవడము అని సంస్కృతంలోని అర్థము. అయితే అర్జునుడు చిత్రరాజు మాటకి ఒప్పుకున్నాడు. ఎంతో ఘనంగా అర్జునుడికి చిత్రాంగదకి వివాహమయ్యింది. అలా కొంతకాలానికి చిత్రాంగద గర్భం ధరించి ఓ మహావీరునికి జన్మనిచ్చింది. అతడి పేరే బభ్రువాహనుడు. పుట్టుకతోనే కుండలాలతో పుట్టాడు. అర్జునుడిలా నీలి రంగులో మెరిసిపోతున్నాడు. అలా అర్జునుడి రెండవ కుమారుడైన బభ్రువాహనుడిని తన మామ చిత్రరాజుకి దత్తతగా ఇచ్చాడు. అలా కొంతకాలం అక్కడే నివసించిన అర్జునుడు స్నానానికై ఏమైనా మడుగులు ఉన్నాయా అని అనుకున్నాడు. బంగాళాఖాత తూర్పు సముద్రమున 5 గొప్ప మడుగులు ఉన్నాయని తాను తెలుసుకున్నాడు. ఆ పంచతీర్థములు ఎంతో గొప్పవి. అందులోని మొదటి తీర్థము పేరే సౌభద్ర తీర్థము. సౌభద్ర అనే పదానికి అర్థం మంచి, శుభం.
అందులో స్నానం చేసేవాడికి మంచి శుభం కలుగుతుంది. అయితే సౌభద్ర అంటే కృష్ణుడి చెల్లెలు అయిన సుభద్ర కూడా వస్తుంది కదా. అవును, ఆ సౌభద్ర మడుగులో స్నానం చేసిన అర్జునుడు ఆ సౌభద్రంతోనే సుభద్రను పెళ్లాడాడని వ్యాసుడు ముందే మనకి సింబాలిక్ గా చెబుతున్నాడు. ఇది కదా మహాభారతం యొక్క గొప్పతనం. అయితే మామగారి దగ్గర సౌభద్ర మడుగు గొప్పతనం తెలుసుకున్న అర్జునుడు కొంతమంది పురోహితులతో ఇంకా బంధువులతో అక్కడికై స్నానానికి వెళ్ళాడు. సౌభద్ర మడుగులో అర్జునుడు దిగబోతుంటే కొందరు మునులు అతడి చేతులు పట్టుకొని వెనక్కి లాగారు. ఓ ధీరా, ఈ మడుగు అందంగా సువాసనతో కనబడవచ్చు, ఎవరో నీకు దీని గొప్పతనాన్ని వర్ణించవచ్చు, కానీ ఇది చాలా ప్రమాదకరమైనది. ఇప్పటిదాకా ఈ మడుగులో అడుగు పెట్టిన వాడు ఎవ్వడు తిరిగి బయటకి రాలేకపోయాడు. ఎందుకంటే ఈ మడుగులోనే ఓ భయంకర మొసలి ఉన్నది. అది ఎంతటి క్రూర జీవినైనా నమిలివేయగలదు. ఇలాంటివి మొత్తం 5 మడుగులు ఉన్నాయి. సౌభద్రం, పౌల్వమం, కారందమం, ప్రసన్నం, భారద్వాజం. ఈ 5 మడుగుల్లోనూ కూడా 5 భయంకరమైన మొసళ్ళు ఉన్నాయి. ఒక్కరు కూడా ఆ మడుగుల్లోకి వెళ్లి తిరిగి రాలేకపోయారు అని అన్నారు. దానికి అర్జునుడు, ఓ మహాత్ములారా, మీరు చెప్పింది నిజమే, కానీ నేను క్షత్రియుడను. ఏదో ఓ మొసలిని చూసి భయపడ్డానని నాకు అపకీర్తి వస్తుంది. కాబట్టి నేను ఈ మడుగులోకి దిగి తీరుతాను అని చెప్పాడు. దాంతో ఆ మునులు అర్జునుడిని ఆశీర్వాదించారు. స్నాన వస్త్రాన్ని ధరించి అర్జునుడు మడుగులోకి దిగాడు. అర్జునుడు అలా దిగగానే భయంకర రూపంతో ఓ ముసలి అక్కడికి వచ్చింది. ఆ ముసలి రాకడతోనే సముద్రమంతా అర్జునుడి మీద పడినంత పనయ్యింది. వచ్చి రాగానే ఆ ముసలి అర్జునుడి పీక పట్టేసింది. దాంతో అర్జునుడు తన చేతులతో ఆ ముసలిని పట్టుకొని గిరగిర తిప్పుతూ ఎత్తి ఒడ్డుపై పారేశాడు. సాధారణంగానే అర్జునుడు మంచినీళ్లు కూడా తాగకుండా 6 నెలలు యుద్ధం చేయగలడు. అంతటి పరాక్రమం ముందు ఈ మొసలి ఎంత. అయితే ఒడ్డు మీద పడ్డ ఆ మొసలి టక్కున ఓ అందెగత్తెగా రూపం దాల్చింది. ఎవరు నీవంటూ అర్జునుడు ఆశ్చర్యంతో అడిగాడు. దాంతో ఆ సుందరి అర్జునుడిని నమస్కరిస్తూ వినయంగా, మహాత్మా అర్జున, నీ వల్ల నాకు విముక్తి కలిగింది. నేను కుబేరుడి భార్యను. నా పేరు వంద. నా అంతటి అందగత్తే కుబేరుడి ఏ ఒక్క భార్యలలో కూడా లేదు. మేమిద్దరం ఎంతో ఇష్టపూర్వకంగా నడిచే వాళ్ళం. అలా ఒకరోజు నా సోదరులను వెంట వేసుకొని దేవలోకానికి వెళ్ళాను. దేవలోకములోనే కాక భూలోకంలో కూడా అద్భుత వనాలు ఉంటాయని మేము విన్నాము. అలా భూలోకానికి వచ్చాము. అలా నైమిషారణ్యములో ఒక బ్రాహ్మణుడు జపం చేసుకుంటూ కనిపించాడు. అగ్నిహోత్రుడి తేజస్సుతో వెలిగిపోయాడు. అప్పుడే మాకు అనుమానం వచ్చింది, ఇతడు నిజంగానే తపశ్శాలియేనా, లేక మాలాంటి అందగత్తెలు కనబడితే జపము మాని మమ్మల్ని మోహిస్తాడా అని అనిపించింది. మేము అతడిని ఏదో సరదాకి పరీక్షించాలని అనుకున్నాము. వేలాకోలంగా ఆయన యొక్క ముక్కును లాగాము, కొంగుతో కొట్టాము, జుట్టుని దువ్వాము. దాంతో ఆ బ్రాహ్మణుడు కళ్ళు తెరిచి ఎంతో ఆగ్రహిస్తూ, ఏమిటిది, నేను 1000 ఏళ్లు కష్టపడి తపస్సు చేస్తుండగా మొసలి పట్టులాగా నా ముక్కుని పడుతూ నా జపానికి భంగం కల్పిస్తారా? వెళ్ళండి, మీ 5గురు 5 మడుగులలో 5 మొసళ్ళుగా జన్మించండి అని శపించాడు. దాంతో మేము టక్కున మొసళ్ళుగా మారాము. బాధతో ఆయన కాళ్ళ మీద పడి వేడుకున్నాము. దాంతో బ్రాహ్మణుడు జాలిపడి, బాధపడకండి, మీరు 5 తీర్థములలో మొసళ్ళుగా జన్మిస్తారు. మీకో శక్తిని కూడా ఇస్తున్నాను. ఆ మడుగులలో అడుగు పెట్టేవాడు ఎంత శక్తివంతుడైనా సరే వాడిని మీరు మింగేయగలరు. కాలం గడిచాక నారాయణుడిలో సగమైన నరుడు అర్జునుడిగా జన్మించి మీకు విముక్తి కలిగిస్తాడు. ఆయన మిమ్మల్ని చేత్తో పట్టి ఒడ్డుకు విసిరగానే మీరు మీ అసలు రూపాన్ని పొందుతారు అని వరమిచ్చాడు. అలా ఇప్పుడు ఆ వరము వలనే నీవు నన్ను ఒడ్డున విసిరగా నేను నా అసలు రూపాన్ని పొందాను. అయితే ఓ అర్జున, నాకింకా 4 సోదరులు ఉన్నారు. ఆ 4 మడుగుల్లోకి దిగి వాళ్ళకి కూడా ఈ మృగ శరీరము నుండి విముక్తిని ఇవ్వు అని వేడుకుంది. అర్జునుడు అంగీకరించి మిగిలిన 4 మడుగుల్లోకి దిగి మొసళ్ళు అన్నిటినీ ఒడ్డున విసిరాడు. ఆ మొసళ్ళు అన్ని శాప విముక్తిని పొందాయి. దాంతో 5 సోదరులు అర్జునుడిని దీవిస్తూ, అర్జున, నీకు ఇంద్రియ నిగ్రహాన్ని ప్రసాదిస్తున్నాము. దాని వలన నీకు అజ్ఞాతవాసంలో శుభం జరుగుతుంది అని వరమిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా అర్జునుడు అక్కడి నుంచి ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడే స్నానం చేశాడు. అయితే అదే ప్రభాస క్షేత్రం ద్వారకా నగరానికి దగ్గరగా ఉంటుంది. అది గుర్తు తెచ్చుకున్న అర్జునుడు ఒక్కసారిగా పరమాత్మ అంటూ శ్రీకృష్ణుణ్ణి ధ్యానించాడు. టక్కున శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అయితే ఆ తర్వాత జరిగిన మరెన్నో అద్భుతమైన మహాభారత సంఘటనలను వచ్చే ఎపిసోడ్ లో కవర్ చేద్దాం. సో మహాభారతం అండ్ భాగవతం సిరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాల్యూమ్స్ లింక్స్ అనేవి కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాం, తప్పక చూడండి. సో చివరిగా మరో వీడియోతో కలుద్దాం. జై శ్రీకృష్ణ.